16 హౌస్ రూల్స్‌లో 8 రూల్స్ మనం డిస్కస్ చేసుకున్నాం, నేర్చుకున్నాం. మరి రిమైనింగ్ ఉన్నటువంటి హౌస్ రూల్స్ ఫర్ పేరెంటింగ్ మీద ఈరోజు మనం మాట్లాడుకుందాం. లాస్ట్ టైము 8 రూల్స్ చూసుకున్నాం. సుజానా వెస్లీ తన 10 మంది పిల్లల్ని, 19లో 9 చనిపోతారు. 10 మంది పిల్లల్ని ఎలా దేవుని భయంలో పెంచింది, ఎలా దేవుని భక్తిలో పెంచింది. ఆమె అలా పెంచడానికి దేవుని సహాయం పైన ఎలా ఆధారపడింది మనం చూసాం. ఆ 16 రూల్స్‌లో 8 రూల్స్‌ని మనం లాస్ట్ టైం చూసాం. రిమైనింగ్ ఈ యొక్క 8 రూల్స్‌ని మనం ఈరోజు చూస్తాం. మరి అవి మనకెంతో మన కుటుంబాలకి, మన పిల్లల్ని పెంచడానికి అవి ఎంతో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాము. ఇవి మనం ఇంగ్లీష్‌లో ఉన్నటువంటి 16 హౌస్ రూల్స్. కాబట్టి 16 హౌస్ రూల్స్‌లో మనం దగ్గర 8 హౌస్ రూల్స్‌ని మనము పేరెంటింగ్ విషయాల్లో 8 కంప్లీట్ చేసుకున్నాం. ఓకే. తొమ్మిదవ పేరెంటింగ్ రూల్‌గా చూస్తే ఏదైనా పాపము లేదా తప్పు చేసినట్లయితే తప్పకుండా శిక్షించాలి. పిల్లవాడిని చాలా సార్లు మనము కోప్పడతా ఉంటాము. చిన్న చిన్న విషయాలకు కూడా మరి మనం కొడతా ఉంటాము. వాళ్ళని పనిష్ చేస్తా ఉంటాము. వాళ్ళు బెదిరిపోతా ఉంటారు. సో అలా చిన్న చిన్న విషయాలకు కాకుండా వాళ్ళు పాపం చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు అది మీరు అప్పుడు మాత్రమే శిక్షించాలి. అంటే మనకు అర్థం కావాలి పేరెంట్స్‌గా వాళ్ళు తప్పు పని చేశారా? ఇది చైల్డిష్ మెంటాలిటీతో వాళ్ళు అల్లరి చేశారా? అల్లరికి, తప్పుకి, పాపానికి మరి వయసుని బట్టి మనకు తేడాలు బాగా కనిపిస్తాయి. మనం బాగా క్షుణ్ణంగా వాటిని గమనించి వాళ్ళను పనిష్మెంట్ అన్నది ఇవ్వాలి. మనము వాడు ఎంత తప్పు చేశాడో అంత పనిష్మెంటే మనము ఇవ్వాలి. వాడు మరి పెద్ద తప్పు చేస్తే చిన్న పనిష్మెంట్ ఇవ్వటం, చిన్న తప్పు చేస్తే పెద్ద పనిష్మెంట్ ఇవ్వటం అట్లాంటిది కాకుండా పాపము అని ఆయన తెలిసినప్పుడు, అది తప్పు చేశాడు వాడని తెలిసినప్పుడు ఖచ్చితంగా మనం శిక్షిస్తేనే వాడికి భయం ఉంటది. ఈ విషయం అర్థం కావటానికి ఒకసారి ఒక సన్నివేశంలో ఒక చోట మాట్లాడుతూ ఒక దైవజనుడు చెప్తాడు. ఏమంటాడంటే ఒక అతను ఏం చేసేవాడంటే చిన్నప్పుడు నుంచి పిల్లవాడిని పెంచటం ఆ పేరెంట్స్ ఎలా చేశారు అంటే వాడు పక్కింట్లో వాళ్ళ గుండు సూదులు, పక్కింట్లో వాళ్ళ సేఫ్టీ పెన్నులు, ఇట్లా మెల్లిమెల్లిగా కొంచెం పువ్వులు దొంగతనం చేయటం ఇలాంటివి తీసుకొస్తా ఉండేవాడు. అయితే మరి వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు చాలా సంతోషించేవాళ్ళు వాడు తీసుకొస్తుంటే. అంటే అంటే వాడిని కరెక్ట్ చేయలేదు. వాడిని అది చేయకూడదు అని చెప్పలేదు. వాళ్ళు ఖండించలేదు. చిన్నవాడు కదా అని మురిసిపోయారు. పెద్దగా అయినా కూడా వాళ్ళు దాన్ని లైట్ గానే తీసుకున్నారు. కానీ చివరికి ఒక రోజుకి ఏమైందంటే వాడు ఆ చిన్న చిన్న దొంగతనాలు చేస్తున్నటువంటి వాడు ఒకరోజు పెద్ద దొంగతనం చేశాడు. ఆ దొంగతనంలో మర్డర్ కేసులో ఇరుక్కున్నాడు. సో అలాంటి టైంలో ఏమైపోయిందంటే అతన్ని జైల్లో వేయటం జరిగింది. సో ఆ జైల్లో వెళ్ళినప్పుడు మరి తీర్పు జరిగింది. వాడికి మరణశిక్ష విధించాలని అనుకున్నారు. మరి ఆ టైంలో నీ చివరి కోరిక ఏంటి అని అడిగినప్పుడు మరి వారి తల్లిని, తండ్రిని, తల్లిదండ్రుల్ని పిలిపించమని అడిగాడు. సో ఆ తల్లిదండ్రులు వచ్చినప్పుడు వాళ్ళతో ఏమడిగాడో తెలుసా అండి? నేను చిన్నప్పుడు ఆ పక్కింట్లో వాళ్ళ పూలు దొంగలించినప్పుడు, గుండు సూది తీసుకొచ్చినప్పుడు మీరెందుకు నన్ను మందలించలేదు? నేను తప్పు చేసినప్పుడు మీరెందుకు నన్ను పనిష్ చేయలేదు? ఆ రోజే మీరు నన్ను పనిష్ చేసుంటే, నన్ను అప్పుడే చిన్న వయసులోనే నేను చేసే తప్పుల్ని, పాపాల్ని నన్ను అప్పుడే పనిష్ చేసుంటే, నేను ఈరోజు ఈ స్థితికి వచ్చేవాడిని కాదు గదా! ఈరోజు నేను ఇలా అవ్వడానికి కారణం మీరే అని చెప్పి తల్లిదండ్రుల్ని మరి అలా నిందించటం జరిగింది, అడగటం జరిగింది. నిజమే. ఆయన మాట్లాడిన దాంట్లో తప్పు లేదు. అలా పిల్లల్ని మరి తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు మనం పనిష్ చెయ్యాలి. బైబిల్ కూడా చెప్తుంది. అది మరి ఈ యొక్క సుజానా వెస్లీ 9వ పాయింట్‌గా మరి ఆమె పాటించినట్టుగా మనం చూస్తాం. ఎందుకంటే ఇంకోసారి ఆ తప్పు చేయరు. భయం ఉంటది. ఒకసారి పనిష్ చేసినప్పుడు భయం ఉంటది. మా మమ్మీ, మా డ్యాడీ ఈ విషయంలో ఇష్టపడరు. ఇది తప్పు, ఇది పాపం అని వాళ్ళకి భయం అనేది ఖచ్చితంగా ఆ పనిష్మెంట్‌ని బట్టి వారికి భయం అనేది ఉంటది. ఓకే. 10వ పాయింట్‌గా మనం చూసినప్పుడు ఒకసారి చేసిన తప్పుకు రెండవసారి శిక్ష విధించడానికి వీలు. ఒక్ చాలా సార్లు చిన్న తప్పు చేసినప్పుడు మరి ఇందాక మనం మాట్లాడినట్టుగా ఒకసారి తప్పు చేస్తే తిరిగి ఆ తప్పుని మళ్ళీ రేపకూడదు. చాలా సార్లు మనం అలా చేస్తూ ఉంటాం. మరి పిల్లవాడికి ఇంకా ఈ తప్పుకి పనిష్మెంట్ అయిపోయిందిలే అనుకుంటాడు. కానీ మళ్ళా ఏం చేస్తాము? ఇంకొక తప్పు చేసినప్పుడు ఈ తప్పుని కూడా గుర్తు చేసుకుంటాం. ఈ తప్పుని కూడా గుర్తు చేసుకొని, రేయ్! అప్పుడు పలానప్పుడు నువ్వు అలా చేసావు అని చెప్పేసి అగైన్ మళ్ళీ పాత తప్పుని
గుర్తు చేస్తాం. వాడికి మనసులో అనుకుంటాడు, నేను ఆ తప్పుకి వాళ్ళు పనిష్మెంట్ ఇచ్చారు కదా, మళ్ళీ ఏంటి ఇప్పుడు కొడుతున్నారు, మళ్ళీ ఏంటి ఇప్పుడు తిడుతున్నారు అని చెప్పి వాడి బ్రెయిన్‌లో ప్రశ్నలొస్తాయి. మీ మీద విసుగు, కోపం కూడా వస్తుంది. కాబట్టి మనం ఏ తప్పు చేశాడో ఆ తప్పుకే పనిష్మెంట్ ఇవ్వండి. ఆ టైంలో మళ్ళీ పాత పనిష్మెంట్‌ని తీసుకొచ్చి తిరిగి ఇక్కడ మళ్ళా ఎత్తి మాట్లాడటానికి లేదు, అడగటానికి లేదు. అక్కడిదక్కడ అయిపోయింది. కాబట్టి మనము ఒకసారి చేసిన తప్పుకు రెండోసారి మళ్ళా ఆ తప్పుని తిరిగి రెండోసారి మళ్ళా ఆ పనిష్మెంట్‌ని దెబ్బలు వేయటం గాని, శిక్షించటం కానీ అలాంటివి చేయకూడదు. ఎప్పటిదప్పుడే అన్నది మనము క్లారిటీగా ఖచ్చితంగా పెట్టుకోవాలి. లేకపోతే వాళ్ళలో ద్వేషం అన్నది పెరుగుతుంది. తర్వాత 11వ పాయింట్‌గా చూసుకుంటే, ఏదైనా ఒక మంచి పని చేస్తే తప్పక మెచ్చుకోవాలి. దానికి ఏదైనా రివార్డ్ కూడా ఇవ్వాలి. ఇప్పుడు పిల్లలకి మనం లాస్ట్ టైము లవ్ లాంగ్వేజెస్ నేర్చుకున్నప్పుడు తప్పకుండా పిల్లలని మనము అప్రిషియేట్ చేయాలి అని నేర్చుకున్నాం. పిల్లలు వాళ్ళకి అప్రిషియేషన్ చాలా ఇష్టపడతారండి. చిన్న అప్రిషియేషన్ చేస్తే, ఆ మంచి పని చేసినప్పుడు వాళ్ళని అప్రిషియేట్ చేస్తే, ఆ మంచి పనులే చేయటానికి ఇష్టపడతారు. పాపం చేస్తే ఎలా శిక్షించాలో, పనిష్ చేయాలో, అలాగే మంచి పని చేస్తే తప్పక అప్రిషియేట్ చేయాలి. కొంతమంది పెద్ద సాధించావు, ఏం సాధించావులే గాని అది అని అంటారు. వేరే వాళ్ళతో కంపేర్ చేస్తారు. దాని ద్వారా వీళ్ళకి కొంతమందికి అప్రిషియేషన్ పిల్లవాళ్ళని చెయ్యరు. కాబట్టి వేరే వాళ్ళు అప్రిషియేట్ చేసినప్పుడు, మా ఇంట్లో వాళ్ళు నన్ను గుర్తించట్లేదే అని వాళ్ళు బాధపడతారు. కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తా ఉంటారంటే, ఇంట్లో వాళ్ళని అప్రిషియేట్ చేయరు, బయట వాళ్ళని బాగా అప్రిషియేట్ చేస్తా ఉంటారు. సో అది కూడా చాలా మనం పేరెంటింగ్‌లో చేసేటువంటి తప్పండి. కాబట్టి ఖచ్చితంగా మరి మనము బయట వాళ్ళని చేసినా చేయకపోయినా పర్లేదు కానీ, ఇంట్లో మన బిడ్డల్ని మాత్రం తప్పకుండా వారు మంచి పని చేసినప్పుడు వాళ్ళని మనము అప్రిషియేట్ చేయాలి. ఒక పెద్దవాళ్ళొచ్చినారు, చక్కగా వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు, మంచిగా నీళ్ళిచ్చారు, వాళ్ళు మంచిగా మాట్లాడిచ్చారు. ఓకే. అప్రిషియేట్ చేయండి. లేదా మరి ఒక మంచి గుడ్ హాబిట్స్ వాళ్ళు కలిగి ఉన్నారు. చక్కగా అక్కడ అల్లరి చేయలేదు, డీసెంట్‌గా ఉన్నారు. నాన్న నువ్వు ఈరోజు చాలా చక్కగా వాళ్ళ ఇంట్లో అల్లరి చేయకుండా ఉన్నావు. గుడ్ అని చెప్పి అప్రిషియేట్ చేయండి. అలా మెచ్చుకోవటం అనేది మనము ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు వాళ్ళకు ఓహో! ఇది గుడ్ కాబట్టి అమ్మ, నాన్న మెచ్చుకున్నారు. సో, నేను నెక్స్ట్ టైమ్ ఇలాగే ఉండాలి అని వాళ్ళకి అర్థమైతది. కాబట్టి మనము అది మెచ్చుకొని దాంతో పాటు వాళ్ళకేమైనా రివార్డ్స్‌గా వాళ్ళకొక గిఫ్ట్ ఇవ్వటానికి కూడా ప్రయత్నం చేయాలి. అంటే పెద్ద పెద్ద గిఫ్ట్‌లని కాదు. ఆ ఏజ్‌లో తగినటువంటిది వాళ్ళకు మీరు సర్ప్రైజ్‌గా మీ దగ్గర పెట్టుకొని, నాన్న పలానప్పుడు నువ్వు నిన్న చాలా చక్కగా బిహేవ్ చేశావు. చాలా చక్కగా ఈ మంచి పని చేశావు కాబట్టి ఈరోజు నీకిది ఇస్తున్నా. అప్పుడు నెక్స్ట్ టైమ్ వాడు మళ్ళీ అగైన్ మంచి పనే చేయటానికి ప్రయత్నం చేస్తాడు. నేను ఇలా చేస్తే తిరిగి నాన్న, అమ్మ నాకు గిఫ్ట్ ఇస్తారు కదా! ఒక రివార్డ్ ఇస్తారు కదా! అని చెప్పి ఎదురు చూస్తాడు. సో, అలా మనం రివార్డ్ సిస్టమ్ ద్వారా వాళ్ళని మంచి పనులని ప్రోత్సహించొచ్చు అన్నది మనము ఈ యొక్క పాయింట్ ద్వారా మనం నేర్చుకోవచ్చు. అలాగే 12వ పాయింట్ చూసినట్లయితే మరి ఇక్కడేమని ఉంటదంటే, ఏదైనా ఒకటి చేసి మెప్పించటానికి ప్రయత్నించినప్పుడు అది అంత బాగలేకపోయినా చేసిన ప్రయత్నం మంచిది కాబట్టి మెచ్చుకోవాలి. చాలా మంది పిల్లలకి అందరికీ ఒకటే టాలెంట్స్ ఉండవండి. కొంతమంది మంచిగా డ్రాయింగ్ చేయగలరు. ఎక్సలెంట్‌గా చేస్తారు. కొంతమంది డ్రాయింగ్ సరిగ్గా చేయలేరు. వాళ్ళు పిచ్చి గీతలు గీస్తారు. బొమ్మ రాదు రాయటం, గీయటం రాదు. కొంతమంది మంచిగా పాటలు పాడగలరు. కొంతమందికి పాటలు పాడటమే రాదు. సో, కాబట్టి మరి మనం ఆ కంపారిజన్ చెయ్యకుండా, వాళ్ళు బొమ్మ పిచ్చి గీతగా గీసినా కూడా చిన్న పిల్లవాడిని, "నాన్న భలే గీసావు నాన్న" అని చెప్పేసి నువ్వు వాడిని అప్రిషియేట్ చేసి, వాడికి ఒక స్కెచ్ పెన్ను, మళ్ళీ ఒక పెన్సిల్ లాంటి డ్రాయింగ్ రిలేటెడ్ వస్తువులు కొనిచ్చినామంటే, వాడు ఎంకరేజ్ చేయబడతాడు. ఓహో! నేను చేశాను. ఇంకా చేయటానికి ప్రయత్నం చేస్తాను అని చెప్పి. అలాగే మనం ఒక పాట పాడాడు, సరిగ్గా పాడలేదు. ఓకే అని మనం వాడిని వెంటనే మనం ఖండించామంటే, సరిగ్గా చేయలేదని చెప్పి నెగెటివ్‌గా మాట్లాడామంటే, మళ్ళీ తర్వాత వాడు ముందుకు రాడు. వాడికి ఒకలాంటి ఫోబియా వచ్చేస్తది. కాబట్టి స్టేజ్ మీదకి పోతారు. కొంతమందికి స్టేజ్ ఫియర్ ఉంటది. కొంతసేపు నిలబడతారు, వెంటనే వచ్చేస్తారు. మధ్యలో భయపడొచ్చేస్తారు. సో, అలాంటప్పుడు మనం వాళ్ళని డిస్కరేజ్ చేయకుండా, వెల్ డన్, చాలా చక్కగా మాట్లాడావు అని చెప్పి మనం అప్రిషియేట్ చేస్తే, నెక్స్ట్ టైమ్ వాడు ఇంకొక ఇంక్రీజ్ టైమ్ స్టేజ్ మీద మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి మనము ఆ చిన్న పని చేసినా కూడా వాళ్ళని ఏం చేయాలంట, అప్రిషియేట్ చేయాలి. అది బాగలేకపోయినా పర్లేదు, వాళ్ళని అప్రిషియేట్ చేయండి. ఆ పాజిటివ్ మోటివేషన్ అన్నది వారిని ఏం చేస్తదంటే లైఫ్‌లో ముందుకు తీసుకెళ్తది. మీరు ఎంత మంచిగా బాగలేకపోయినా అప్రిషియేట్ తీసుకెళ్తే లైఫ్‌లో అలా ముందుకు తీసుకెళ్తది అన్నది మనం గుర్తుపెట్టుకోవాలా. చేసిన ప్రయత్నం మంచిది కాబట్టి మెచ్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ప్రయత్నం చేశాడు. దానికి మనం మెచ్చుకోవాలి. ఈ విషయాన్ని నేను వింటున్నప్పుడు నాకు థామస్ ఆల్వా ఎడిసన్ విషయము ఆలోచిస్తే, మరి ఆయనని స్కూల్లో పనికిరాడు, నువ్వు చదువుకే పనికిరాడు అని చెప్పి వాళ్ళు డిసైడ్ చేసుకొని ఒక లెటర్ రాసి ఇచ్చి పంపిస్తారు.
అది తీసుకొచ్చి థామస్ ఆల్వా ఎడిసన్ మరి ఓపెన్ చేయడు కానీ తీసుకొచ్చి చక్కగా వాళ్ళ అమ్మకు తీసుకొచ్చిస్తే వాళ్ళమ్మ ఆ లెటర్ చూసిన తర్వాత చాలా బాధపడుతుంది, చాలా బాధపడి ఏడుస్తుంది. ఎందుకని అంటే ఆ విషయం చెప్పదు, దాంట్లో ఏం రాసిందో తన కొడుక్కి చెప్పదు. ఎందుకంటే నీ కొడుకు స్కూల్కు పనికిరాడు, నీ కొడుకు చదువుకు పనికిరాడు, వీడొక వేస్ట్ ఫెలో అని రాశారు. కానీ ఆమె ఆ లెటర్ని భద్రంగా ఎత్తిపెట్టింది, తన కొడుకుని మోటివేట్ చేసింది. సమాజం వేస్ట్ ఫెలో అయినా అని అన్నా కూడా మరి ఆమె ఒక తల్లిగా ప్రార్థన చేసింది, తన బిడ్డని చక్కగా ఎంకరేజ్ చేసింది, మోటివేట్ చేసింది, మెచ్చుకుంది, రివార్డ్స్ ఇచ్చింది. అలా చేస్తూ 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 చక్కగా ఈరోజు థామస్ ఆల్వా ఎడిసన్ ఎన్నో కనిపెట్టాడు, గొప్ప ముఖ్యంగా దాంట్లో బల్బుని కనిపెట్టాడు. సో కాబట్టి ఆ విధంగా మరి మనం చూసినప్పుడు ఎంకరేజ్మెంట్ అన్నది ఎంత చేతకాని వాళ్ళనైనా అది ముందుకు తీసుకెళ్తది అన్నది మనము గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 13వ పాయింట్గా మనం చూసినట్లయితే మరి ఆమె చిన్న చిన్న విషయాలలో కూడా ఎవరి వస్తువులు వారివే, వేరే వాళ్ళ వస్తువులు ఆశించకూడదు. ఇది చక్కగా చెప్పాలంటే సింప్లిఫైడ్ గా 10 ఆజ్ఞల్లో ఏ విధంగా అయితే మరి నీ పొరుగు వానిది ఆశించకూడదు అని ఏ విధంగా వాక్యం చెప్తుందో 10 ఆజ్ఞల్లో, ఆ 10 ఆజ్ఞల్ని ఆమె సింప్లిఫైడ్ గా రాసినట్టుగా మనం చూస్తాం రూల్స్ లో. చిన్న చిన్న విషయాలలో కూడా ఎవరిది వారిదే. ఇప్పుడు ఈ విషయం ఆలోచిస్తే ఆమె ఎంత చక్కగా, హౌ బ్యూటిఫుల్ గా తను 10 మంది పిల్లల్ని మరి ఎవరి వస్తువు వాళ్ళే, పక్కోళ్ళది ఆశించకూడదు. అంటే అందరికీ ఒక్కొక్క బొమ్మ కొనిస్తుంది, ఆ బొమ్మతోనే వాళ్ళు ఆడుకోవాలి. పక్క వాళ్ళ బొమ్మని ఆశించకూడదు, ఆ పక్కవాని బొమ్మ కోసము గొడవ పడకూడదు, ఫైటింగులు చేయకూడదు. నీకిచ్చిండేది నువ్వు దాంతో సాటిస్ఫై అవ్వాలి. ఇది నిజంగా ఎక్సలెంట్ ప్రిన్సిపల్ అండి. అసలు పక్క వాళ్ళది ఆశించకుండా నాకు మమ్మీ ఇది ఇచ్చింది, నేను దీంతో హ్యాపీగా ఉండాలి అన్నది చిన్నప్పుడే నేర్పించటము అన్నది నిజంగా అది అమేజింగ్. మరి ఆమె అది ఎంతో ప్రాక్టీస్ చేసినట్టు చూస్తాము. ఎందుకంటే ఈ రోజుల్లో ఇద్దరు బిడ్డలు ఉంటేనే ఒక 2 వస్తువులు కొని చెరొకటి ఇచ్చామంటే నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, అదే కావాలి అని అడుగుతారు. ఎవరికైతే సిబ్లింగ్ ఇచ్చామో అదే కావాలని గొడవ చేసి మొండి చేసే వాళ్ళ పిల్లలు ఎంతమంది ఉంటున్నారండి. అంటే ఇది చాలా బేబీ ఏజ్ లోనే మరి మనము వాళ్ళని నేర్పించడానికి ప్రయత్నం చేయాలి. సిబ్లింగ్స్ ఉన్నప్పుడు ఎవరి బొమ్మ వారిదే, ఆశించకూడదు. నీది నీకిచ్చాను, నీకు చెల్లిది నీకిచ్చాను, ఎవరికి వాళ్ళకి ఇచ్చాను అని చెప్పి వాళ్ళకి అలా నేర్పిస్తే పెద్దగా అయినప్పుడు కూడా అనవసరమైన వాటిని ఆశించరు. ఈరోజు ఆస్తి తగాదాలు కానీ, ఈరోజు కొట్టుకోటాలు కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. పాపము భయంకరంగా పెరిగిపోతా ఉంది. అంటే వాళ్ళు సాటిస్ఫాక్షన్ లెవెల్ అన్నది ఆ చిన్న వయసులోనే నేర్పించాలి. ఉన్న దాంట్లో తృప్తి చెందాలి. నాకిచ్చిందే దేవుడు నాకు ఏది ఇచ్చాడో దాంతోనే నేను సంతృప్తి పడాలి. నేను పక్కవారి దానికి ఆశించి పాపం చేయకూడదు, అబద్ధాలు చెప్పకూడదు, దొంగిలించకూడదు అన్నది వాళ్ళకి ఒక హ్యాబిట్ గా ఈ యొక్క సుజానా వెస్లీ గారు పిల్లలకి చిన్న వయసులో నేర్పించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి మనం వీటిని మనం పాటిద్దాం. తప్పకుండా అవి మన కుటుంబానికి, మన పిల్లలకి అవి ఆశీర్వాదకరంగా ఉంటాయి. మరి 14వ పాయింట్గా మనం చూసినట్లయితే ఏదైనా వాగ్దానం చేస్తే దాన్ని ఖచ్చితంగా నెరవేర్చాలి. మాట ఇచ్చామంటే పిల్లలకండి తప్పకుండా చేయాలి. కాబట్టి మనము మాట ఇచ్చేటప్పుడు మనం ఏదైనా ఒకటి కొనిస్తాము అని చెప్పినప్పుడు, ఒక అప్రిషియేషన్ కొనిస్తామని చెప్పినప్పుడు ఆ మాట మీద ఉండాలి. లేదా ఒక బర్త్డేకి ఇది ఇస్తాము అని చెప్పినప్పుడు, లేదా ఒక మంచి రిజల్ట్స్ మంచిగా తెచ్చుకుంటే నీకు ఇది ఇస్తాము అని చెప్పి మనం మాట ఇచ్చేస్తాం. మనం మాట మర్చిపోతాం, కానీ వాళ్ళు మర్చిపోరండి. కాబట్టి మనం అది గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళకి మాట ఇచ్చామంటే వాళ్ళు చాలా గుర్తుపెట్టుకుంటారు. మనకైతే చాలా పనులు ఉంటాయి, మనం మర్చిపోతాం. కాబట్టి ఆ మాట మీద మనం స్టిక్ ఆన్ అయ్యేలాగా ప్రయత్నం చేయాలి. ఒకవేళ మీరు మర్చిపోతారనుకుంటే మీ డైరీలో రాసుకోండి. మీరు రెగ్యులర్గా ఎక్కడ ఉంటారు అక్కడ మీరు నోట్ ద పాయింట్ చేసుకోండి. దాన్ని తప్పకుండా ఆ మాటని మీరు నిలబెట్టుకోండి. ఒకవేళ ఇన్ కేస్ మీరు నిలబెట్టుకోలేకపోయారు అంటే, అది అడిగింది చేయలేకపోయారు అంటే, అప్పుడు నానా నేను నీకు ఇచ్చాను మాట, కానీ చేయలేకపోయాను, అప్పుడు ఇవ్వగలను అనుకున్నాను, ఇప్పుడు ఇవ్వలేకపోయాను, సారీ అని చెప్పి మరి ఎక్స్క్యూజ్ వాళ్ళ దగ్గర మరి సారీ చెప్పటము, మీరు పెద్దవాళ్ళైనా మీరు చెప్పటం ప్రాక్టీస్ చేయాలి. అలా చెప్పలేదనుకోండి, వాళ్ళకి సారీ చెప్పటం రాదు. అరే మా నాన్న ఇస్తానని చెప్పాడు, ప్రీవియస్ అంతా ఇచ్చాడు, ఈసారి ఇవ్వలేకపోయినందుకు సారీ చెప్పాడు, రేపు నేను కూడా ఇలాంటిది
తప్పు చేసినప్పుడు ఆడు కూడా ఏం చేస్తాడు పెద్దగైనప్పుడు, నాన్న నీకు మాటిచ్చాను చేయలేకపోయాను సారీ అని చెప్పటం నేర్చుకుంటాడు. కాబట్టి ఖచ్చితంగా ఫ్యామిలీలో, కుటుంబంలో సారీ చెప్పటం అనేది పెద్ద చిన్న కాదు. మనం మాటిస్తే మాట చేయలేకపోతే సారీ చెప్పటం అనేది మనం ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. అది పిల్లవాడైనా సరే. కొన్నిసార్లు పిల్లలకి చెప్పడానికి ఇష్టం ఉండదు. మనం కన్న బిడ్డలకు మనమేం సారీ చెప్పేదిలే అని అనుకుంటా ఉంటాం. సో అలాంటి మనం ఈగో మనకి ఉండకూడదు. మనం చేయలేకపోయినప్పుడు మనం తప్పకుండా మన పిల్లలకి మనం సారీ చెప్పటం ప్రాక్టీస్ చేస్తే రేపు పెద్దవాడైనప్పుడు వాడు కూడా ప్రాక్టీస్ చేస్తాడు. తర్వాత 15th పాయింట్‌గా మనం చూస్తే, కుమార్తె ఆడబిడ్డని ఆమె యొక్క చదువుని నిర్లక్ష్యం చేయక, చదువుకి ప్రాధాన్యతనిస్తూ ఇంటి పనులు కూడా నేర్పించాలి. మరి ఆ రోజుల్లో గర్ల్ ఎడ్యుకేషన్‌కి చాలా కష్టం ఉండేదనమాట. ఎందుకంటే బాయ్‌ని ఎక్కువగా చదువుకునేవాళ్ళు. గర్ల్స్‌కి ఎందుకు వంటింటికే పరిమితము అనేటువంటి మరి రీతిలో ఉండేది. కానీ మరి ఈమె చక్కగా ఎంత చెప్పింది అంటే, మరి ఆ రోజుల్లోనే మరి గర్ల్ ఎడ్యుకేషన్‌ని ఆమె ఎంకరేజ్ చేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఆడబిడ్డని చదువుని నిర్లక్ష్యం పెట్టొద్దండి. ఖచ్చితంగా గర్ల్‌కి చదివించాలి అని చెప్పింది. సో కాబట్టి మరి జాన్ వెస్లీ, సుజానా వెస్లీని మరి జాన్ వెస్లీ వాళ్ళని, మరి అలాగే చార్లెస్ వెస్లీని మంచిగా చేయటమే కాదు, గర్ల్స్‌ని కూడా మరి ఎంకరేజ్ చేస్తా ఉంది అన్న విషయం మనం చూస్తాం. గర్ల్ ఎడ్యుకేషన్ విషయం ఆమె మాట్లాడుతా ఉంది. కాబట్టి పిల్లల్ని మనము కొన్నిసార్లు కొన్ని కుటుంబాల్లో ఎట్లుంటారంటే అబ్బాయికి, అమ్మాయికి కంపారిజన్ చేస్తా ఉంటారు. అబ్బాయిని మంచిగా చదివించుకోవాలి, వారసుడు. అమ్మాయి ఏముందిలే గర్ల్ చైల్డే గదా! ఒకరింటికి పోయేది గదా! ఇది చదువుకుంటే ఏమైందిలే, ఇలాంటి కొంతమంది మైండ్ సెట్స్ ఉన్నాయి. కానీ ఈ రోజుల్లో అవి మారిపోయాయనుకోండి. గర్ల్స్ కూడా మంచిగా చదువుతున్నారు. కొన్ని ఇంకా అక్కడక్కడ ఇలాంటి ఓల్డ్ ప్యాటర్న్‌లో కొన్ని ఫాలో అవుతున్నారు. కాబట్టి ఇక్కడ మనం ఈమె చెప్పినటువంటి రూల్ ప్రకారం అయితే ఖచ్చితంగా చదువుని నిర్లక్ష్యము చేయక ఏం చేయాలంటే చదువుకి ప్రాధాన్యతనివ్వాలి. ఎట్ ద సేమ్ టైము మరి ఇంటి పనులు కూడా నేర్పించాలి. చాలా మంది ఏం చేస్తున్నారంటే, మా అమ్మాయి చదువుకుంటుంది, మా అమ్మాయి మంచి ఉద్యోగం చేస్తుంది అని అనుకుంటారు. కానీ ఇంటి పనులు నేర్పించరు. వాళ్ళు హాస్టల్స్‌లో చదువుకుంటారు. ఇంట్లో పనులు వాళ్ళకి రావు చేయటము. ఏముంది, పనోళ్ళని పెట్టుకొని చేసుకుంటారులేండి, డబ్బు సంపాదిస్తే చాలు అని అనుకునేటువంటి పేరెంట్స్ చాలా మంది ఉన్నారు. మా పాప ఇంజినీర్, మా పాప డాక్టర్, మంచిగా సంపాదిస్తుంది, పనోళ్ళని పెట్టుకుంటారు అని. కానీ అది మంచిది కాదు. ఎందుకంటే ఈమె కూడా చెప్తా ఉంది ఆ మాట. చదువుకి ప్రాధాన్యతనివ్వండి, ఇంటి పనులు కూడా నేర్పించాలి. ఆడపిల్ల ఒకరింటికి వెళ్ళినప్పుడు, మనం వివాహం చేసి పంపినప్పుడు తప్పకుండా తల్లిదండ్రులుగా మనల్నే అంటారు. ఒకవేళ ఆ అమ్మాయి సరిగా వండకపోయినా, సరిగా చూసుకోకపోయినా, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ సరిగా చూసుకోకపోయినా, మరప్పుడేమంటారంటే, మీ తల్లిదండ్రులు సరిగా పెంచలేదు. ఖచ్చితంగా అమ్మని, పేరెంట్స్‌ని అంటారు. కాబట్టి గర్ల్ చైల్డ్‌కి మస్ట్‌గా ఇంటి పనులు రెస్పాన్సిబుల్‌గా, బాధ్యతగా అన్ని పనులు చేసుకోవటము నేర్పించాలి. ఒకేసారి వాళ్ళు రావటానికి, పనులు చేయటానికి ఈ రోజుల్లో ఆ పిల్లలు ఇష్టపడట్లేదు. కానీ మనం ఏం చేయాలంటే హెల్ప్‌కి, కిచెన్‌లో ఏదో ఒక హెల్ప్‌కి పిలిచినట్టు పిలిచి మనం చేస్తూ వాళ్ళని హెల్ప్ తీసుకుంటూ అలా వాళ్ళు అబ్జర్వేషన్‌లో పని నేర్చుకుంటారు. ఆటోమేటిక్‌గా నేర్చుకుంటారు. ఈ రోజుల్లో పిల్లలు షార్పు. కానీ ఆ చిన్న చిన్న పనులన్నీ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, హెల్ప్ చేస్తూ, వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ, కలిసి టుగెదర్‌గా వంట చేస్తూ ఉన్నప్పుడు మాట్లాడుకోవటం జరుగుతుంది. తల్లి, బిడ్డలు ఇలాంటివి ఫ్యామిలీగా కలిసి పని చేసుకున్నప్పుడు మాట్లాడుకుంటారు. మాట్లాడుతూ పని చేసుకోవటం వల్ల వాళ్ళు కూడా మైండ్ రీక్రియేషన్ అవుతుంది. ఫ్యామిలీ టైమ్ ఉంటుంది. అట్ ది సేమ్ టైమ్ పని కూడా నేర్చుకుంటారు. కాబట్టి ఫ్యామిలీగా కలిసి అందరూ వర్క్ చేసుకోవటం అన్నది అది హాబిట్‌గా చేయాలి. "నువ్వు ఈ పని చెయ్యి నాన్న, నువ్వు ఇది సర్దుకో, నేను ఇది చేసుకుంటా, నువ్వు ఇది చేసుకుంటా, కిచెన్‌లో నాకు నువ్వు కొంచెం హెల్ప్ చేయమ్మా." ఇలా మనం మాట్లాడి మనం ఏం చేయాలంట, ప్రతి పనులు క్లీన్లీగా పెట్టుకోవటము, అన్నీ చేసుకోవటము మరి పిల్లలకి నేర్పించాలి. ఎస్పెషల్లీ గర్ల్ చైల్డ్ విషయం కూడా ఈమె మరి చెప్పినట్టుగా 15 పాయింట్‌గా మనము చూస్తా ఉన్నాం. అలాగే 16th పాయింట్ మనం చూసినట్లయితే, బెత్తం అంటే భయపడేటట్లు చేయాలి. బెత్తం అంటే భయం ఉండాలి అని చెప్తున్నారు. ఎందుకంటే మరి బాలుడిలో ఏముంటదంట అంటే మూఢత్వం ఉంటదంట. సో వాడికి తెలీదు. వాడికి మనము బెత్తము చూపిస్తే వాడు భయపడతాడు. కొన్నిసార్లు కొంతమంది ఏం చేస్తారంటే, కోపమొచ్చేసి వాళ్ళు ఏం చేస్తారంటే పెడేలు మని కొట్టేస్తా ఉంటారు. మరి చేతులతో కొట్టొద్దు అంటారు. కొంతమంది ఏం చెప్తారంటే, ఈ టచ్ అన్నది, ఈ ఫిజికల్ టచ్ అన్నది మరి ప్రేమకు సంబంధించినప్పుడు, మరి అప్రిషియేషన్‌కి సంబంధించినప్పుడు, ఆ లవ్‌కి సింబల్‌గా ఉంటది. కాబట్టి వాళ్ళ పిల్లవాడిని మరి పనిష్ చేయాలి అంటే బెత్తాన్ని చూపించినప్పుడు, బెత్తం ద్వారా భయం ఉండాలి. బెత్తము చూపించాలి. కానీ బెత్తం భయం ఉండాలి. బెత్తంతో బాది కొట్టామంటే కూడా మరి బాగుండదనమాట. కాబట్టి అది మంచిది కాదు. కాబట్టి బెత్తం అంటేనే భయపడేటట్లుగా నేర్పించమని బైబిల్ చెప్తది. కాబట్టి
పిల్లవాళ్ళకి ఆ భయం అన్నది చూపులు అన్నా పెట్టుకోవాలి. కొంతమంది చూపుతోనే భయపడతారు. కొంతమంది వాయిస్‌తో భయపడతారు. కొంతమంది బెత్తం చూస్తే భయపడతారు. కొంతమంది బెల్ట్ చూస్తే భయపడతారు. అట్లా భయమే పెట్టుకోవాలి. అంతేకాని వాళ్ళని కొట్టకూడదు అన్న విషయం మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే మనకు సామెతలు 22:15లో ఉంటది. బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికంగా ఉంటుంది. వాడు పుట్టుకలోనే వాడికి మూఢత్వం అనేది ఉంటది. మెచ్యూరిటీ లెవెల్స్ ఉండవు. ఏది చేయాలో డూసు, డోంట్సు తెలీదు. కొన్నిసార్లు పీర్ గ్రూప్‌ని బట్టి, కొన్నిసార్లు వాడి యొక్క పాపపు నైజాన్ని బట్టి వాళ్ళ పిల్లలు చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటారు. అది రైటు, ఇది రాంగు. ఇది రైటు, అది రాంగు అని వాడికి తెలీదు. మనం ఖచ్చితంగా వాడికి ఎక్స్‌ప్లెయిన్ చేసి, వాడికి నేర్పించి, వాడికి డిసిప్లైన్ చేయగలిగినప్పుడు ఆ మూఢత్వం అన్నది పోతుంది. మెచ్యూరిటీ అనేది వస్తది. మేబీ నేనెందుకు బుద్ధి లేకుండా చేశానప్పుడు అని పెద్దగైనా కూడా అనుకుంటా ఉంటాం కదా! సో, కాబట్టి ఖచ్చితంగా బాలుని హృదయంలోనే వాడికి మూఢత్వం స్వాభావికంగా పుట్టును. కాబట్టి ఏం చేస్తదంట, పుట్టుంది కాబట్టి శిక్షాదండము దాని నుండి తోలివేయును. కాబట్టి శిక్షాదండం ద్వారా, పనిష్మెంట్ ద్వారా ఏమైతదంట, ఆ మూఢత్వం పోతుంది అని చెప్పి ఈ యొక్క వాక్యం సామెతలు 22:15లో మనం చూస్తాం. కాబట్టి ఖచ్చితంగా మూఢత్వం పోవాలి అంటే శిక్షాదండం అన్నది భయము, బెత్తము అనేది భయముండాలి. అంతేకాని వాళ్ళని కొట్టకూడదు. నేను మరి ఈరోజు కూడా నిన్న ఒక మీటింగ్ దగ్గర ఒక సహోదరిని కలిసినప్పుడు పిల్లల్ని కొడుతున్నాము. కొట్టారనుకోండి వాళ్ళకేమైతది, రాటుకెళ్ళిపోతారు. కాబట్టి చాలా మంది చెప్తా ఉంటారు. పిల్లలు మాట వినకపోతే కొట్టేస్తా ఉంటారు. సో, అలా కొట్టిన దాని వల్ల మన రిజల్ట్ రాదు. ఖచ్చితంగా ఆ పిల్లలు ఏం కోరుకుంటున్నారు? అటెన్షన్ కోరుకుంటున్నారా? లేదా అప్రిషియేషన్ కోరుకుంటున్నారా? ప్రేమ కోరుకుంటున్నారా? మరి అనేది చూడాలి. సో, దాని ప్రకారము మనం అబ్జర్వ్ చేసి, దాన్ని మనం చేయటం ఫాలో చేసినప్పుడు, మనల్ని మనం సరిచేసుకున్నప్పుడు, తప్పకుండా మార్పు అన్నది మనం పిల్లల జీవితాల్లో చూస్తాం. కాబట్టి మనం ఖచ్చితంగా వాళ్ళని లవ్ లాంగ్వేజెస్‌లో కూడా మనం చూసుకున్నాం. వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. వాళ్ళకి మనము ఎక్కడ ఎంత రివార్డ్ సిస్టమ్ ఇవ్వాలో ఇవ్వాలి. ఎంత అప్రిషియేషన్ చేయాలో అలా చేయాలి అని మనము ఇవన్నీ కూడా నేర్చుకున్నాం. కాబట్టి మనం అందరము కూడా ప్రీవియస్ పార్ట్‌లో మరి పార్ట్ 1లో కూడా మనం 16 హౌస్ రూల్స్ ఫర్ పేరెంటింగ్ అన్నది మనం లాస్ట్ వీక్ చూసాం. రిమైనింగ్ పాయింట్స్‌ని మనం ఈరోజు చూసాం. ఈ పాయింట్స్ అన్నీ కూడా మనము సుజానా వెస్లీ గారు, దేవుడు ఆమెకి మరి ఫాలో అయినవి ప్రాక్టికల్‌గా దేవుడి మీద ఆధారపడిన స్త్రీ. అలాగే ఆమె కూడా ప్రాక్టికల్‌గా అవి ఎక్స్‌పీరియన్స్ చేసి తన పిల్లలు 10 మందిని పెంచినటువంటి ఫార్ములాస్‌ని ఈరోజు మన బిడ్డల్ని పెంచడానికి కూడా ఉపయోగపడతాయని ఆశిద్దాం. వీటిని విందాం. మీది అనేకులకు మరి పేరెంట్స్‌గా ఉన్న వాళ్ళకి పంపిస్తాం, ప్రోత్సహిస్తాం. వారు కూడా వారి కుటుంబాల్లో వాళ్ళ పిల్లల్ని పెంచుకోవటానికి ఇవి తప్పకుండా సహాయపడతాయని నమ్ముతున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవగు దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అవును నాయనా, మరి 16 హౌస్ రూల్స్ ఫర్ పేరెంటింగ్ ప్రభా, మరి ఈ విషయాలు పేరెంట్స్‌గా మేము ఎలా పెంచాలో ప్రభానైనా మరి సుజానా వెస్లీని మీరు ఏ విధంగా మీ పైన ఆధారపడినప్పుడు 10 మంది పిల్లల్ని చక్కగా మీ భయంలో పెంచిందో ప్రభా మేము వింటూ వచ్చాం. దేవా, మేము కూడా మా పిల్లల్ని ప్రభా మరి ఆ యొక్క ప్రభా రూల్స్‌ని మేము పాటిస్తూ నాయనా తండ్రి మీ పైన ఆధారపడుతూ ఆ రూల్స్‌ని పాటిస్తూ పెంచడానికి సహాయం చేయమని బ్రతిమాలుకుంటూ ప్రభా రానున్న దినాల్లో ఇవి మా కుటుంబానికి ప్రభా ఇవి కట్టుకోవడానికి ఒక మంచి ఉపయోగకరమైన సాధనాలుగా మీరు ఉంచమని బ్రతిమాలుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.